అందరికీ నమస్కారమండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. చెప్ కాంచన చెప్పుకునే కథలు కాకుండా వ్లాగ్స్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు ఒక వ్లాగ్ స్టార్ట్ చేశానండి. అదేంటంటే నేను ఈరోజు వరలక్ష్మి వ్రతంకి నిన్నటి నుంచి నేను చేసుకునే పనులేంటి, మా ఆవులు అవి చూపిద్దాం అనుకుంటున్నానండి మీకు. ఏంటంటే నిన్న మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ కుడితి పెట్టేసిన తర్వాత సాలలోంచి పేడంతా తీసేసానండి ఫస్టు. పేడ తీసాక సాల చూసారా ఎలా ఉందో? మీకు భయమేస్తుందా? ఎలా శుభ్రం చేస్తానో ఏంటో అని? మీకేం భయం అవసరం లేదండి. ఎందుకంటే ఈ పని నాకు రోజు అలవాటైన పనే కాబట్టి, ఇలా రోజు మొత్తం నాకు వర్క్ ఉంటూనే ఉంటుందండి. చూసారా? సాల మొత్తం కడిగిన తర్వాత ఇలా నీట్‌గా ఉంటదండి. కానీ మార్నింగ్ లేచేటప్పుడు కూడా మీరు భయపడినట్టే నేను కూడా భయపడతానండి. సాలంతా శుభ్రం చేసి చాలంతా శుభ్రం చేసిన తరువాత ముందుగా స్నానం చేసి, ఇంకా దేవుడి మందిరం దగ్గరికే వచ్చానండి. దేవుడి మందిరం అంతా కూడా ఫస్ట్ అంతా నీట్‌గా తుడిచేసానండి. తుడిచి దేవుడి పటాలన్నిటికి బొట్లు పెట్టి, దీపం పెట్టేటప్పటికి అప్పటికి మనసు ప్రశాంతంగా అనిపించిందండి. దేవుడు మొత్తం అంతా నీట్‌గా అయిన తరువాత ఇంకా నాకు రోజు కూడా ఏదైనా ఒక మంచి పుస్తకం చదువుకోవాలనిపిస్తుంది. కానీ నా వర్క్ స్ట్రెస్ వల్ల నాకు పుస్తకం చదవడానికి అసల వీలు కాదండి. ఇంకా దీపం పెట్టేసిన వెంటనే నిన్న ఆగస్ట్ 15 అవ్వడం వల్ల పిల్లలు స్కూల్ నుంచి త్వరగా వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలని ఇక వెంటనే వంటలోకి దూరిపోయి వంట స్టార్ట్ చేసేసానండి. వంటంతా అయిపోయి వాళ్ళ లంచ్ అయిన తర్వాత మధ్యాహ్నం 2:00 నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మా ఇంటి పక్కనే చిన్నగా ఒక కూజ విరిగిపోతే అందులోనేమో మనీ ప్లాంట్ పెట్టాను. తర్వాత ఏంటంటే మొత్తం అంతా మండపంతా క్లీన్ చేసి ఇలా ఒక ముగ్గు పెట్టి, ఇలా నీట్‌గా ఒక ముగ్గు పెట్టిన తర్వాత ఇంక దేవుడి సామాన్లు శుభ్రం చేయడం స్టార్ట్ చేశాను. ఈ దేవుడి సామాన్లు నేను మా ఇంటి దగ్గర తోమలేదండి. మాకు దగ్గరలో ఒక నది ఉందండి. ఆ నది పేరొచ్చేసి వంశధార నది అండి. నదిలో తోమడం వల్ల ఏంటంటే సామాన్లు చాలా తెల్లగా వస్తాయండి. నేనే కాదు మా చుట్టుప్రక్కల ఉన్న అందరూ కూడా చాలామంది ఎక్కువ శాతం నదిలోకి వెళ్ళే తోముతారండి. ఇత్తడి సామాన్లు మాత్రం నదిలో తోమితేనే అవి మెరిసినట్టు ఉంటాయండి. ఇంటి దగ్గర తోమామా మా కొళాయి వాటర్‌కి శుభ్రంగా ఒక్క పూటకే బ్లాక్ అయిపోతాయండి. దేవుడి సామాన్లు తోమిన వెంటనే ఇంక అన్ని పనులయ్యాయి కాబట్టి పువ్వులు కుట్టడం స్టార్ట్ చేశానండి. పువ్వులు ఇవి నిన్న నేను బంతి పువ్వులు, చామంతి పువ్వులు తీసి తెప్పించుకున్నానండి. ఇవి కూడా చాలా కాస్ట్ అయిపోయినాయండి బాబోయ్! ఇప్పుడు. అసలు పువ్వులే కాదు ఫ్రూట్స్ మీద ఏమైనా సరే మనం ఇప్పుడు ఏంటంటే పూజకు సంబంధించిన ఏ వస్తువైనా కూడా మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కొని తెచ్చుకొని పూజ పెట్టాలి అంటే కొంచెం కష్టతరమైన పనే అండి. కానీ అలా అని అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడం మానేయలేం కదా! మనం ఇటువంటి పూజల్ని కూడా మర్చిపోయి వదిలేసామనుకో మన పిల్లలకి మనం భావితరాల వారికి మనం చేసే మంచి మంచి పనులు వాళ్ళకి తెలియకుండా పోతాయండి. అసలే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయి పిల్లలు చాలా ఫాస్ట్‌గా అయిపోయారు. ఇంకిదిగోండి ఇది నేను తీసుకొచ్చిన ఫ్రూట్స్ అండి. చాలా తక్కువే తెచ్చాననుకుంటున్నారు కదా! మాలాంటి మిడిల్ క్లాసోళ్ళకి ఇవి సరిపోతాయని అనిపించిందండి. అప్పటికి వీటి రేటేం చాలా తక్కువేమీ కాదు. చాలా ఎక్కువనే అనిపించింది నాకు మాత్రం. ఎందుకంటే మన సంపాదన తగ్గట్టే మన ఖర్చు కూడా ఉండాలని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటానండి. అందుకంటే నేను లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనది కొంచెం తక్కువగా వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇలాగ ఇంకసారి అన్ని పనులు క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంక రాత్రి ఇంట్లో నా దేవుడి ముందు వేసుకొని ఒక చిన్న ముగ్గు పెట్టానండి. ఈ పీట ఏంటంటే ఈ పీట చాలా ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ చేశాను. బట్ ఇది నాకు నచ్చకపోయినా పీట బావుంది అని కదా అని ఉంచానండి. దాన్ని నెక్స్ట్ టైమ్ కొత్త పీట కొని ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను. ఇదొచ్చేసి లక్ష్మీదేవి పీఠం పెడదాం అని చెప్పేసి ఒక చిన్న పద్మ ముగ్గు చుట్టూ ఇలాగా కలర్ పువ్వులతో డెకరేట్ చేశాను. ఇంక నైట్ పడుకునే ముందు ఇంకంతా క్లీన్ చేసేసానండి. మార్నింగ్ కావాల్సిన గ్యాస్ పొయ్య. ఇక ఎర్లీ మార్నింగ్ లేచానండి. లేచిన తర్వాత వెంటనే సాలరీ ఫస్ట్ అండ్ ఫస్ట్ నేను వెళ్ళేది వాష్‌రూమ్ కూడా వెళ్ళకుండా ఫస్ట్ అండ్ ఫస్ట్ నేను సాల్లోకే వెళ్తానండి. ఎందుకంటే రాత్రంతా ఆవులు బయటుంటాయి కాబట్టి అవి ఎలా ఉన్నాయో ఏంటో అని మనకు భయం వేస్తుంది. ఇంకా సాల్లోకి వెళ్ళి ఫస్ట్ కుడితులు పెట్టేసానండి. కుడితులు పెట్టిన తర్వాత వెంటనే ఆవు పేడ మొత్తం క్లీన్ చేసేసాను. పేడంతా తీసేసిన తర్వాత అప్పుడు కొంచెం మైండ్ రిలీఫ్ అయిందండి. తర్వాత నెక్స్ట్ నేను చేసే పనొచ్చేసి గుమ్మంలో ముగ్గు వేశానండి. ముగ్గు అంటే రాత్రి వర్షం పడడం వల్ల మొత్తం అంతా బురద బురదగా ఉంది. కాబట్టి మొత్తం వర్షం వాటర్ అంతా మొత్తం నీట్‌గా కడిగేసిన తర్వాత ఇలా ఒక చిన్న ముగ్గయితే పెట్టుకున్నానండి. చిన్నది కాకుండా పెద్దది పెట్టాననుకో మొత్తం ఇల్లంతా పిల్లలు తొక్కేస్తారండి హడావిడిగా. అందుకని ఒక చిన్న ముగ్గు మాత్రం పెట్టానండి. పద్మ ముగ్గు, అటు చుట్టూ లక్ష్మీదేవి పాదాలు అండ్ కలువ పువ్వులు. అమ్మవారికి ఇష్టమైన కలువ పువ్వుల ముగ్గు మాత్రమే వేశానండి.
ఇంకా ఏంటంటే, ఇంకా ముగ్గు వేసిన తర్వాత సాల మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇంక స్నానం చేసి ఇంక డైరెక్ట్‌గా దేవుడి మందిరం దగ్గరికే వెళ్ళానండి. వేరే పనేమి స్టార్ట్ చేయలేదు. ఇంకా దేవుడి దగ్గర కూర్చొని ఇంకా 2 అవర్స్ పట్టిందండి నాకు. ఈ మాత్రం డెకరేట్ చేయడానికి 2 అవర్స్ ఎందుకు అనుకుంటున్నారా? మార్నింగ్ నుంచి కొంచెం హెవీగా స్ట్రెస్ అయిపోతాను కదండీ! ఆవుల పని, ఇంటి పని, పిల్లల పని చేసేటప్పటికి. అందువల్ల నాకు ఇటువంటి పనులు చేయాలంటే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటానండి. సరే అండి. నేను ఈ రకంగా వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకున్నానండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. మీకు కనుక నేను స్టోరీస్ చెప్పకుండా ఇలా వ్లాగ్ చేయడం నచ్చినట్లయితే, నా వ్లాగ్‌కి ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంకా నేను ఎటువంటివి చేస్తే బాగుంటదో, నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో చెప్పండి కామెంట్ రూపంలో. థాంక్ యూ.